ఈరోజు LAQ6 గురించి నేర్చుకుందాం. ది ఫంక్షన్ f is defined by f of x equal to 1 minus x, x less than 0, 1, x equal to 0, x plus 1, x greater than 0. Draw the graph of f of x. f of x యొక్క గ్రాఫ్ని మనం డ్రా చేయాలి. డ్రా చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చెప్పండి. f of x equal to 1 minus x. 1 minus x అనేది ఏంటి? x less than 0. Less than 0 means less than 0 అంటే 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ అంటే ఏమేమి తీసేసుకోవాలి మనం వాల్యూస్? -1, -2, -3 అండ్ సో ఆన్. x ఈక్వల్ 0 అంటే 0 మాత్రమే తీసుకుంటాం. x గ్రేటర్ దాన్ 0, 0 కంటే ఎక్కువ అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. నేను గ్రాఫ్ కోసం ఒక 3 నెంబర్స్నే తీసుకున్నాను, ఇంకా ఎక్కువ ఎందుకు మనకి. అందుకని ఫస్ట్ ఏం చేస్తానంటే f of -3. f of -3 అంటే ఎంత? ఇది తీసుకున్నాను. 1 minus -3 అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అంటే ఎంత? 4. తర్వాత -2 తీసుకోండి. -2 1 మైనస్ ఆఫ్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, 1 ప్లస్ 2 3. తర్వాత f ఆఫ్ -1, 1 మైనస్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ 0. f ఆఫ్ 0 అంటే ఎంత వాల్యూ? ఎంతనా? 1. f ఆఫ్ 0 అంటే ఎంత? ఏమి ఇచ్చాడు? 1 ఇచ్చాడు. తర్వాత f ఆఫ్ 1 అని తీసుకోండి. f ఆఫ్ 1 అంటే ఇదే కదా, x ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే ఎంత? 2. తర్వాత 2 తీసుకోండి. f ఆఫ్ 2 ఎంతనన్నా? 2 ప్లస్ 1 అంటే ఎంత? 3. f ఆఫ్ 3 అంటే 3కి ఏముంది? x ప్లస్ 1 ఉంది కాబట్టి ఏమైనా తీసుకోవాలి? 3 ప్లస్ 1 ఈక్వల్ ఎంత? 4. ఏ కదా ఉంది వాల్యూస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ x రాస్తున్నాను, ఇక్కడ f ఆఫ్ xని రాస్తున్నాను. ఒక టేబుల్ అనేది డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ x ప్లస్లో ఎంత తీసుకుందాం? -3. దాని వాల్యూ ఎంత? 4. అలాగే -2 దాని పక్కన ఏమొచ్చింది? 3 వచ్చింది. తర్వాత -1 అంటే ఎంత వచ్చింది? 2. తర్వాత 0 తీసుకున్నాం. 0కి ఏమొచ్చింది? 1. తర్వాత 1 తీసుకోండి. 2 తీసుకోండి. 2కి ఎంత? 3. 3 వాల్యూకి ఎంత వచ్చింది? 4. ఇది గ్రాఫ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఏమంటామంటే x యాక్సిస్, దీన్ని ఏమంటామంటే y యాక్సిస్ అంటారు. దీన్ని x అంటారు, ఈ y అంటే f ఆఫ్ x. y అంటే ఏంటి చెప్పండి? f ఆఫ్ x. ఇప్పుడు మనకి ఇలా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి పాజిటివ్ నెంబర్స్, ఇటు వచ్చేసరికి నెగిటివ్. అప్వర్డ్ వచ్చేసరికి పాజిటివ్, డౌన్వర్డ్ వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్ మనం కోఆర్డినేట్ సిస్టంలో మనం తీసుకోవటం జరుగుతుంది. అయితే x ఈక్వల్ టు -3. x అంటే ఎక్కడ? ఇదే కదా. -3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి -3కి వచ్చిన వాల్యూ ఎంత? 4. -3కి 4కి ఇక్కడ ఒక వాల్యూని ఇక్కడ ఒక టిక్ కొట్టండి, ఇలా రౌండప్ చేయండి. తర్వాత -2 తీసుకోండి. -2కి ఏమొచ్చింది? 3 వచ్చింది. -2కి ఇటు 3 ఎదురుగుండా ఒక మార్క్ కొట్టండి. తర్వాత -1కి ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఓకేనా? 0కి ఎంత వచ్చింది? ఇది 0. 0 కంటే 1 అంటే ఈ పాయింట్ అవుతుంది. తర్వాత 1కి ఎంత వచ్చింది? 2. దీనికి ఎదురుగుండానే రాసుకున్నాం. అలాగే 2కి ఎంత? 2కి ఇలా 3 రాసుకోండి. ఇలా చూసుకోవాలి గ్రాఫ్. 3కి ఎంత? 4. 4 అంటే ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి. కాబట్టి వీటన్నిటిని ఇలా జాయిన్ చేయండి.
ఇలా జాయిన్ చేసి కరెక్ట్గా యూ షేప్ రావాలి. ఇలా ఓకేనా, ఇలా రావాలి. అంటే గ్రాఫ్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఉండాలి, ఇలా అనేది ఉండకూడదు. కాబట్టి ఇలా గ్రాఫ్ అనేది డ్రా చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్ఎన్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్.